వాంట్ టు టీచ్ అబౌట్ పవర్ అనండి, శక్తి అనండి. ఓకే, ఐ వాంట్ టు టీచ్ దిస్ సబ్జెక్ట్ అండ్ దిస్ కాన్సెప్ట్. ఇజ్రాయేలీని ఫరో ఎంత తగ్గించాలనుకుంటే బైబిల్ ఏమనుంది? లెట్ మీ గివ్ యూ దిస్. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలీయుల ఎదుట అసహ్యపడిరి. ఇప్పుడు కోపడుతున్నారు, రోషంతో మాట్లాడుతున్నారు రకరకాల విధాలుగా. అయితే ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టి వారు ఆపేద్దామని ప్రయత్నించి వారు ఎదగకుండా ఉండాలని వారు ఎంత ప్రయత్నం చేస్తే ఇక్కడ చూస్తే వారిని శ్రమ పెట్టిన కొలది వారు ఏమయ్యారంట? విస్తరించి ప్రబలిరి. శత్రువు ఆపేయాలని, అభివృద్ధి చేయకుండా వారు ఎంత ప్రయత్నిస్తున్నారో అప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ హ్యాస్ అ వే. అందరూ చెప్పండి, నా ప్రతి పరిస్థితిలో దేవుడు నాకు ఒక మాట ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ హ్యాస్ అ వర్డ్ ఫర్ యూ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. సో వారెంత విస్తరించిన, వారెంత ఇబ్బంది పెడుతున్నారో మరి దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మన పట్ల అంత విస్తరించి ప్రబలాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. సో అందుకనే నేను చెప్తా ఉంటాను, మరి విశ్వాసుల కష్టాలు వేరు, క్రీస్తుని ఎరగని వారికి. కానీ ఒకటేమో దేవుని ఎరగని వారు పెట్టే కష్టాలు, కానీ 90% దేవుని ఎరిగిన వారు పెట్టే కష్టాలు. అయినప్పటికీ దేవుడు మరి విస్తరించి దీన్ని అభివృద్ధి చేశాడు. వాట్ గాడ్ అప్రూవ్స్, దేవుడు దేన్ని సమ్మతిస్తాడో, ఆయన చిత్తానుసారంగా ఎవరిని ఎన్నుకుంటాడో వారిని అభివృద్ధి పరుస్తాడు, ఏమన్నా జరగనే. అందుకనే బైబిల్ నుంచి నువ్వేం పొందుకుంటావో దాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. అందరూ చెప్పండి, నేను బైబిల్లో ఏం చూస్తానో దాన్ని దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడు. వాట్ యు పికప్. ఓకే, అలాగా వాళ్ళు ఎంత ఇబ్బంది పెడితే అంత మనం అభివృద్ధి పొంది ప్రబలతామంట. వెన్ యూ డూ వాట్ గాడ్ డస్, ఇట్స్ అమేజింగ్. ఓకే, ఎవరికైనా కొత్త ఇబ్బందులు వస్తున్నాయా? రెడీ, దేవుడు నిన్ను నూతన స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఇఫ్ యు ఆర్ గెటింగ్ న్యూ వికెట్ పీపుల్ ట్రైంగ్ టు ట్రబుల్, ఒక్కొక్కసారి నీ సొంత వాళ్ళే ఇబ్బంది పెడతారు. యోసేపుని చూస్తే యోసేపుని ఇబ్బంది పెట్టింది ఎవరో? పక్కింటోళ్ళ, ఎదురింటోళ్ళ, అపోజిషన్ వాళ్ళ, ఎవరో? సొంత అన్నదమ్ములు. కెన్ యూ బిలీవ్ ఇట్? దట్స్ హారబుల్. ఎవరు ఇబ్బంది పెట్టినా నేను చెప్తున్నా కదా, అది నీ అభివృద్ధికే. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, గెట్ కనెక్టెడ్ టు గాడ్. కనెక్షన్ అనండి, ఏమైనా చెయ్యి, దేవునితో కనెక్షన్ పెట్టుకో. రెగ్యులర్గా చదివే వాక్యం, ప్రభు ఈరోజు నాతో మాట్లాడవా, నేను ప్రార్థిస్తున్నా జవాబు అని. దేవునితో ఆ శ్రమ వస్తే ఎలాగ ఈ శ్రమ అని దేవుని దగ్గరికి వెళ్ళి ఆ శ్రమ నుంచి జవాబు నువ్వు పొందుకున్నావంటే నీ అంత ధన్యుడు ఎవరూ లేరు. డెవలప్ దాట్. పక్కన చెప్పు, సంపాదిస్తే ఇది సంపాదించుకో అనండి. చూడండి, ఫోన్ నువ్వే మాట్లాడతావు అనుకో, అక్కడి నుంచి రావట్లేదు అనుకో, ఎంతసేపు మాట్లాడతావు తెలియదు నీకు. యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఆన్ దిస్ ఎర్త్, ప్రతి సమస్యను ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్య విషయమై దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అంటే, దాని భూలోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కొంతకాలం వరకు నువ్వు బాధపడతావేమో, కానీ ఆయన మాట వచ్చిన వెంటనే నీకు ధైర్యం వచ్చేస్తుంది. అందరూ చెప్పండి, నా ప్రతి సమస్యలో, నా ప్రతి పరిస్థితిలో దేవుడు నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రాణమా, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన చిత్తాన్ని తెలుసుకో. సో నో హిస్ విల్ ఇన్ ఎవ్రీ ప్రాబ్లం. దట్స్ ద బెస్ట్ థింగ్ యూ క్యాన్ డూ. చిన్న శత్రువు అవని, పెద్ద శత్రువు అవని, ఎటువంటి ఒక్కొక్కసారి సైతానుడు ఎలా మాట్లాడతాడో మీకు. లెట్ మీ గో టు ప్రకటన గ్రంథానికి వెళ్ళండి ఒకసారి. 13వ అధ్యాయము 7-8 చదువుదాం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. When I read this, I was so upset. చూద్దాం ఎందుకు బాధేసిందంటారా? లెట్ మీ రీడ్ ఇట్. మరియు పరిశుద్ధులలో యుద్ధము చేయను, వారిని జయింపను, అపవాదికి అధికారం ఇవ్వబడ్డదంట. యు సీ దట్ దిస్ ఈజ్. ఒక్కొక్కసారి అందుకే ఇలాగ అధికారాన్ని ఇవ్వబట్టే అనేక మంది హతసాక్షులు అయ్యారు. వాళ్ళ విశ్వాసులే, దేవుని ప్రార్థిస్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ ఏమైపోయారు వాళ్ళు? హతసాక్షులు. సైతానుడికి అధికారం ఇవ్వబడ్డదంట. వాని జయింపను, దానికి అధికారం ఇవ్వబడను. ప్రతి వంశము మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడే మీద, ప్రతి జనం మీద అధికారం దానికి ఇవ్వబడను. యూనో, ఈ అధ్యాయంలో అలా ఇచ్చినప్పుడు నాకు చాలా బాధేసింది. ఇదేంటి ప్రభువా, శత్రువు మరి సంఘం యొక్క పాదాల కిందకు వస్తాడు, శత్రువుకి అధికారం ఇచ్చి మరి అనేక మంది విశ్వాసులు, సేవకులని మరి చంపేస్తున్నారు, ఇది ఎలాగా అని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు. నేను ప్రకటన గ్రంథం చెప్తున్నప్పుడు, when I'm preaching revelation, అప్పుడు నా సంఘము చిన్న బాలుని సంఘము, పాలు తాగు సంఘము. అప్పుడు చూడండి, వాళ్ళు దేవుడిని తెలుసుకున్నా కానీ, వాళ్ళకి సామర్థ్యం ఉన్నా కానీ వారు బాలురు జయించగలరా? జయించలేరు. అందుకని అపవాది వారిని జయించేసింది. అయితే
ఎప్పుడైతే మరి కృపాయుగంలోకి మనం ప్రవేశించి, చూడండి, క్రీస్తు ప్రభు వారు మరణించిన 2000 సంవత్సరాల క్రితం, ఆయన చనిపోయిన 2000 సంవత్సరాల పాటు సంఘం ఏ స్థాయిలో ఉంది? బేబీ స్థాయిలో ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఆఫ్ ఎ బేబీ. అందుకే అపవాది మరి ఎప్పుడైతే మరి దేవుడు సంఘము పాదాల కిందకి మరణం వచ్చే వరకు రానన్నాడో, ఇది ఎదుగుతున్న సంఘానికి, అంటే బాలుని సంఘానికి ఇచ్చినటువంటి, ఎదగాలని ఇచ్చినటువంటి దేవుని వాక్యము. ఎంతమందికి ఇది అర్థమైంది? ఇది నీకు ఇచ్చిందంటే ఇప్పుడు నువ్వేమవుతావు? నువ్వు ఎదగాల. నువ్వు ఎదగాలంటే ఎవరిస్తాడు? నా ప్రజలు ఏమిలాగా నశించిపోతున్నారు? జ్ఞానం, దర్శనము అనండి. వేర్ దెర్ ఈస్ నో విజన్ పీపుల్ పెరిష్. యు సీ దట్? ఎనీవే, పవర్, సంబడి సే పవర్. దేవుని శక్తి అనేది, అందరూ చెప్పండి, దేవుని శక్తి ప్రతి విశ్వాసి యొక్క హక్కు. దేవుని శక్తి పొందుకొనుట ప్రతి విశ్వాసి యొక్క స్వాస్థ్యము. దిస్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్. ఓకే, 1 కొరింథీయులు 4:20. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యము మాటలతో ఉందా, శక్తితో ఉందా? మాటలు కూడా ఉంటాయి. మాటలు, అందరూ చెప్పండి, దేవుని రాజ్యం మాటలతో ఆరంభమవుతుంది. ఇట్ బిగిన్స్ విత్ వర్డ్ అండ్ దెన్ అంటాడు, మీరు ఈ వాక్యాన్ని బోధించండి, ఆ తర్వాత నమ్మిన వారి వల్ల ఏమవుతాయంట? సూచక్రియలు. ఇట్ బిగిన్స్ విత్ ద వర్డ్ బట్ ఇట్ ఫాలోస్ బై మిరకల్స్. యు సీ దట్? గాడ్స్ వర్డ్ ఈజ్ పవర్. ఇప్పుడు ఎంతమంది పరలోక ప్రార్థన చేస్తారు? ఓకే, అందరికీ తెలుసు. అది మత్తయిలో ఉంది, లూకాలో ఉంది. ఏమైనా ప్రార్థిస్తాం? పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద. దానికి ముందు నీ రాజ్యము వచ్చును గాక. నీ రాజ్యం వచ్చును గాక అంటే దేవుని రాజ్యము మాటలతో కాదు. అంటే మనం ఏం ప్రార్థిస్తాం? నీ శక్తి నాకు వచ్చును గాక. అందరూ చెప్పండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యపు శక్తి నా ఇంటికి, నా దేహానికి, నా జీవితానికి, నా ఐశ్వర్యానికి, నా ఆరోగ్యానికి వచ్చునుగాక. యు సీ దట్? దిస్ ఈస్ ద ప్రేయర్. దేవుని రాజ్యం మాటలు అంటే ప్రతి పరలోక ప్రార్థనప్పుడు నువ్వు ఏమడుగుతున్నట్టు? దేవుణ్ణి ఏమడుగుతున్నట్టు? శక్తి, పవర్. అందరూ శక్తి అనండి. అంటే ఈ ప్రార్థన చేసే ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఏముండాలా? శక్తి. దై కింగ్డమ్ కమ్ అంటే ఏంటి? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ఇన్ వర్డ్స్ బట్ ఇన్ పవర్. అంటే ఏంటి? దై పవర్ కమ్ టు మీ. అంటే ప్రతి క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలా? దేవుని యొక్క శక్తి. యు నీడ్ టు హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క చిత్తం. ఆల్రైట్, అయితే మరి ఎందుకు ఇంతకాలం ఆలస్యమైంది? గలతీయులకు రాసిన పత్రిక 4:7 చదువుదాం. గలేషియన్స్ చాప్టర్ 4 ఫస్ట్ 7 verses. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. అంటే నీకు శక్తి లేదు. 2000 సంవత్సరాల పాటు సంఘానికి శక్తి లేదు. దాసునిలాగే ఉంది. అయ్యా నీ చిత్తం ఏంటి? నీ చిత్తం మీద స్వస్థపరచు, నీ దయ అని దేవుణ్ణి అడుక్కుంటున్నాయి 2000 సంవత్సరాల నుంచి. కొంతమంది ఇప్పటికీ నమ్మట్లే. బాలుడై ఉన్నంత కాలము అంటే ఏంటి? బాలుడుగా ఉన్న సంఘానికి శక్తి ఉంటుందా ఉండదా? ఉండదు. యు సీ దట్? అంటే శక్తి ఎవరికి? ఎదిగిన కుమారులకి అనండి. సో పవర్ బిలాంగ్స్ టు గ్రోన్ అప్ సన్స్. ఈ రోజు నుంచి మీరు ఎదిగిన కుమారులు గనక శక్తి పొందుకొనుదురుగాక. you're not kids, you know a lot of stuff. చదవమ్మా. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. చూడండి, లోకంలో ఉన్నప్పుడు లోకంకి ఏం జరుగుతుందో అది మనకు కూడా జరగవచ్చు. లోకంలాగా మనము కష్టపడాలా, తినాలా, అప్పులు పోవాలా, మందులు వేసుకోవాలా, ఆకలి తిరగాలా, ఆపరేషన్ చేయించుకోవాలి, అన్నీ చేయాలి. ఎందుకంటే సంఘం ఇంకా బాలుని వలే ఉంది. కానీ దేవుని రాజ్యం మాటలా అద్భుతాలు అనండి. పవర్, ద వర్డ్ బిలాంగ్ గివ్స్ పవర్. ఇక్కడ చూస్తే మనము బాలునమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములు లోబడి దాసులమై ఉంటుంది. అంటే బాలునుగా ఉండే సంఘము, లోక సంబంధమైన సంఘము, అది ఎలా ఉంటుంది? దాసుని సంఘముగానే ఉంటుంది. అంతమందికి అర్థమవుతుంది. సో వాళ్ళకి అందుకనే ఇంత గొప్ప దేవుడు సంఘమైన బాలునిగా ఉన్నందుకు వాళ్ళు దాన్ని గుర్తించలేకపోతున్నారు. దేవుని యొక్క గొప్పతనాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారంటే అది ఎలా ఉంది? బాలుని వలె ఉంది. చదవమ్మా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను.
మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని గ్రహించి ఎదిగి కుమారులయ్యారో అప్పుడు అబ్బా తండ్రి అని నీకు మొరపెట్టే సామర్థ్యం ఇచ్చి దేవుని ఆత్మను పొందుకొని నీకేమొస్తుందంట? ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో శిష్యులకి ఏమొచ్చింది? శక్తి అనండి, పవర్. యు సీ దట్ నౌ? పవర్ బిలాంగ్స్ టు సన్స్ అండ్ ద చైల్డ్ కెన్ నెవర్ బిలీవ్ ఇన్ పవర్. కుమారుడికి బాలుడికి తెలియదు శక్తి అంటే ఏంటో. ఓకే, నా కీర్తనలు 110 కీర్తనకి వెళ్దాం. మొదటి 4 వచనాలు చదువుదాం. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. ఆగండి, ఒక్క చోట కీర్తన 23 ఆయన శత్రువుల మధ్య ఏం పెడుతున్నాడంట? బల్ల. ఇక్కడేమో శత్రువుల మధ్య ఏం చేయమంటున్నాడు? పరిపాలన. శత్రువులను అసలు పరిపాలించు అంటున్నాడు. హౌ క్యాన్ యూ ఈట్ బిఫోర్? శత్రువుల ముందు ఎలా భోజనం చేస్తావు? శత్రువులు చంపేద్దామని చూస్తే ఇబ్బంది పెడదాం. దొంగ దేనికోసం వస్తాడు? దొంగిలించడానికి, వచ్చేయడానికి, నాశనం చేయడానికి. అలాంటి శత్రువుల మధ్య నువ్వు భోజనం పల్ల పెడతానంటున్నాడు. అలాంటి శత్రువుల మధ్య ఏం చేయమంటున్నాడు? పరిపాలన చేయమంటున్నాడు. దానికి ఏం కావాలా? చదవం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఓకే, ఇప్పుడు ఒకసారి 3 చదువుదాం. దై పీపుల్ షాల్ బి విల్లింగ్ ఇన్ ద డే ఆఫ్ దై పవర్ అనండి. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ వనస్తులో శ్రేష్ఠులు, నీ యవ్వనస్తులలో యాక్చువల్గా అది శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదరు. ఇక్కడ చూస్తే యుద్ధానికి ఎవరు ఇష్టంగా వెళ్తారు? ఇక్కడ శత్రువుల మధ్య పరిపాలించాలంటున్నారు. ఇప్పుడు ఎందుకు సువార్త ప్రకటించలేకపోతున్నారో తెలుసా? 2000 సంవత్సరాల క్రితము ఒక అపోస్తులుడు వచ్చి సువార్త ఆరంభించాడు. ఎవరు? తోమా. అతను ఆరంభించాడు. కానీ ఈ సువార్త అనేక చోట్లకి వెళ్ళినా ఇంకా 10% కూడా సువార్త వెళ్ళలేదు. దానికి గల కారణము ఏంటో తెలుసా? అవతలోడికి సువార్త చెప్పలేని ధైర్యం, భయం. వాడు కొడతాడు, చంపేస్తాడు, ఏం చేస్తాడు? భయం. అందులో మొదటగా స్వార్థ వచ్చిన తర్వాత అనేకులు వెళ్ళి చంపేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చేసిన వల్ల భయంగా నువ్వే ఇంట్లోని కూడుకొని ప్రార్థన చేసుకుంటా ఉంటావు. మీరు చూస్తే ఎందుకు సువార్త ప్రకటించలేకపోతున్నారు? ఎందుకు నువ్వు నీ వీధిలో వెళ్ళి చెప్పలేకపోతున్నావు? ఎందుకు అనేకులకి నువ్వు చెప్పలేకపోతున్నావు? ఎందుకు అంటే శక్తి అనండి. శక్తి లేక. సంఘము దేవుడి నుంచి శక్తి పొందుకోవాలి అనేటువంటిది లేదు. అంటే మనతో ఉన్నవాడు ఎంత గొప్పవాడని ప్రాక్టీస్ అనండి. ఎప్పుడు యుద్ధం చేయగలం అంటే నీతో ఉన్నవాడు శత్రువు కంటే గొప్పవాడు అని తెలుసుకున్నప్పుడు, ప్రాక్టికల్గా కొన్ని సంఘటనలు చూసినప్పుడు. ఇక్కడ ఎప్పుడు నువ్వు అవతలతో యుద్ధం చేస్తావు? ఇందడి చూడండి, ఇక్కడ ఏముంటుంది? దై పీపుల్ షాల్ బి విల్లింగ్ ఇన్ ద డే ఆఫ్ దై పవర్. ఎప్పుడైతే దేవుని యొక్క సామర్థ్యము నీతో ఉంది, నీ కొరకు ఆయన వాడతాడని తెలుసుకుంటావో అప్పుడు నువ్వు నిర్భయంగా వెళ్ళి స్తోత్రం ప్రకటిస్తావు. నువ్వు ఎంతమందికి అర్థమైంది? ఇది మాటలతో చెప్తే సరిపోదు, నీకు తెలియాలా. వాడు ఏం చేయలేడని దేవుడు నీకు చెప్పాలి. వాడు రాలేడు. ఈ రోజు నుంచి దేవుడు ఈ సామర్థ్యం మీకు కూడా ఇచ్చునుగాక. మే యు నో దిస్ పవర్. దట్స్ వై గాడ్ సెడ్ టీచ్ మై పీపుల్ అబౌట్ పవర్. పవర్. సంబడి సే పవర్. ద పీపుల్ షాల్ బి విల్లింగ్ ఇన్ ద డే ఆఫ్ దై పవర్. ఈ రోజు దేవుని యొక్క సామర్థ్యాన్ని అందరూ పొందుకొనుదురుగాక. టేక్ ఇట్ బికాజ్ ద పవర్ విల్ మేక్ యు విల్లింగ్ టు ఫైట్ ద ఎనిమీ. ఎప్పుడైతే నీకు సామర్థ్యం ఉంటుందో అప్పుడు శత్రువుతోటి యుద్ధం చేయడానికి భయపడకుండా ముందుకెళ్ళి వాక్యం చెప్పడానికి నీకు ఏమొస్తుంది? ధైర్యం. వెన్ యు నో దిస్ యూ క్యాన్ గో ప్రీచ్ ద గాస్పెల్ అండ్ టీచ్ పీపుల్. ఓకే, ఇప్పుడు లూకా 10:19 చదవండి ఒకసారి. లూక్ 10:19. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను. మీకు చెప్పాను, పాము తేలు. పాము ముందు నుంచి కాటేస్తుందా, వెనక నుంచి కాటేస్తుందా? ముందు. తేలు అంటే నీకు తెలిసి నీ ముందుకొచ్చి యుద్ధం చేసేవాడు, నీకు తెలియకుండా వెనకాల గొయ్యేదవాడు. వీళ్ళిద్దరి నుంచి దేవుడు నేను నిన్ను కాపాడుతాను అంటాడు. యు సీ దట్ నౌ. నీకు తెలియని వాళ్ళు కూడా ఉంటారు. నీకు తెలిసిన వాళ్ళు, నువ్వు నమ్మిన వాళ్ళు వెనకాల శత్రువుకి అపోజిషన్ వాళ్ళకి నీకు తెలియకుండా అపోజిషన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సంఘంలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీద, అంటే వాడు ముందు నుంచి, వెనక నుంచి, పక్క నుంచి, ఎక్కడి నుంచి వాడినా దానంతటి మీద దేవుడు మీకు అధికారం ఇస్తాడంట. అందరూ చెప్పండి, ఐ రిసీవ్ ఇట్ అనండి. నేను దాన్ని పొందుకుంటాను ప్రభువా అనండి.
ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. యు సీ దట్ నౌ గాడ్ ఈజ్ యువర్ ప్రొటెక్టర్. అందరూ పవర్ అనండి. పవర్ ప్రొటెక్ట్స్ యూ. పవర్ గివ్స్ యూ కరేజ్ టు కంటిన్యూ. ముందుకెళ్ళిపోవడానికి మరి ఈ శక్తి నీకు సహాయము చేస్తుంది. ఎందుకంటే ఈ శక్తి మరి ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది పొందడానికి సిద్ధంగా ఉన్నారు? అందరూ కేవలం దేవుడి నుంచి రెగ్యులర్గా మీరు అందరూ దేనికోసం అంటే ఫీజులు కట్టేసి, కొన్ని ఇల్లు అంటే అది కట్టేసి, అన్నీ కట్టేసి, కారు ఉండి అమ్మయ్య ఉంటే చల్లగా ఉంటే చాలు. దేవుని శక్తిని మీరు దానికే వాడుకుందాం ఉంటారు. కానీ దేవుడు అంటాడు, మొదట నా రాజ్యము వెదుకుడి, ఆ తర్వాత మీకు అన్నీయు. దేవుని రాజ్యము దేంతో కాదు, శక్తి. అంటే దేవుడు ఏం వెతకమంటున్నాడు? నా శక్తిని ఎతుకు, నా శక్తి ఇస్తా. ఒకవేళ నా శక్తి ఎతికిన తర్వాత నీకు శక్తి వచ్చింది అనుకో, అప్పుడు శక్తితో పాటు నీకు కావాల్సినవన్నీ బోనస్గా ఇస్తాను అంటున్నాడు. ఇల్లు, ప్రాపర్టీ, బంగారం, పెళ్ళి, పిల్లలు అన్నీ దేవుడు ఫ్రీగా బోనస్గా నీకు ఎత్తా నీ జేబులో అంటున్నాడు. నువ్వేం ఎతకాలంటాడు? దేవుని శక్తి అనండి, పవర్. అంటే నీ ప్రార్థనలో ఇవన్నీ అడ్డమైనవన్నీ అడిగే బదులు ఏం అడగాల? కానీ సంఘం అంతా దాని గురించి, మేము ఈ గురించి ప్రార్థన, దయచేసి మా ఇంట్లో అప్పులు ఉన్నాయండి, నాకు ఇది బాగాలేదు, నాకు ఇది బాగాలేదు, మా ఆయనకి ఇది అది ఇది అది ఇది ఒక పెద్ద లవ్ లెటర్ రాసి దయచేసి మా కుటుంబం కొరకు జ్ఞాపకం చేసి. దేవుడు అంటాడు, నువ్వు జ్ఞాపకం చేసుకున్నా నేను ఉన్నాయి. ఎందుకంటే అది నా వాక్యానికి విరుద్ధం. నేనేం చెప్పాను? మొదట దేవుని రాజ్యం ఎదుగుడి, అప్పుడు అవన్నీ మీకు. అవన్నీ ఎవరు ఎదుగుతారు? అన్య జనులు. వాళ్ళు ఎదిగితే వాళ్ళకి ఇస్తా, కానీ నువ్వు వెతికితే ఇవ్వా. ఎందుకు? నువ్వు నా రాజ్యం వెతకాల. ఎంతమందికి అర్థం అవుతుంది? అంటే నీవు ప్రార్థనలో మొదట దేవుడు స్తుతించి ఆనందించిన తర్వాత ఏం అడగాల? పవర్ అనండి, శక్తి. యు సీ దాట్? నువ్వు శక్తి అడిగితే నువ్వు జీవితాంతం లోను కట్టే ఇల్లు దేవుడు నీకు టిప్పుగా ఇస్తాడు. ఎంతమందికి మీ పొరపాటు అర్థం అవుతుంది దేవుడిని అడిగేది విధానం? చూసారా? యు సీ దాట్? యు అనుకోవచ్చు ఇది మనకు కాదు, ఇది నీకే. ఎంతమందికి వాక్యం అర్థమైంది ఇప్పుడు దాకా? అంటే నువ్వు రేపు పొద్దున మళ్ళీ మోకరించినప్పుడు థ్యాంక్ యూ జీసస్ స్తుతించు అని చెప్పి ఏం అడగాల? నీ రాజ్యం వచ్చును కాకంటే నీకేం కావాలా? పవర్. చూసారా? బైబుల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ మిస్టరీస్. ఎ మిస్టరీ. నువ్వు పవర్ కావాలని నేను పవర్ నమ్మనంటే దేవుడు ఏమంటాడు? గాడ్ డజంట్ నో వాట్ టు టాక్ టు దిస్ గాయ్. అందుకంటే నా ప్రజలు ఏం నశించిపోతున్నారంట? యు డోంట్ నో. నీ రాజ్యం వచ్చింది కాక అంటాడు, నీ పవర్ నేను అద్భుతాలు నమ్మను అంటాడు. నీకు సామర్థ్యం లేదు, నువ్వు స్వతంత్రం ప్రకటించగలవా? యువర్ బౌండరీస్ ఈజ్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ ఎర్త్. భూమి ఎంతవరకు ఉందో అక్కడ వరకు నీకు హద్దులు ఉన్నాయి. అందరూ చెప్పండి, భూమి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు నాకు హద్దులు ఉన్నాయి. అప్పుడు ఏం కావాలి నీకు? పవర్. వితౌట్ పవర్ యూ కాన్ గో. ఈ రోజు నుంచి దేవుడు మీకు శక్తిని అనుగ్రహించును గాక. ఎంతమంది దేవుని శక్తిని అడుగుదాం అనుకుంటారు? స్టాండ్ అప్ అండ్ ఆస్క్ గాడ్స్ పవర్. ప్రభువా నీ శక్తి నాకు కావాలి. ఐ వాంట్ పవర్. ఐ వాంట్ పవర్. శత్రువు బలం మీద నాకు శక్తి కావాలా, దయ్యాల మీద శక్తి కావాలా, రోగాల మీద శక్తి కావాలా. నాకు శక్తి కావాలా. నీకు అప్పులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, భయంకర ఉన్నాయి, కానీ శక్తి నీవు అడిగేవన్నీ నువ్వు శక్తి పొందుకుంటే మొదట ఆయన శక్తిని వెతుకు, తర్వాత అవన్నీ అనుగ్రహిస్తాను. యూ ఫస్ట్ ఆస్క్ ఫర్ ద పవర్, దెన్ ఐ విల్ గెట్ యూ మ్యారీడ్, ఐ విల్ గివ్ యూ చిల్డ్రన్, ఐ విల్ గివ్ యూ హౌస్. ఆస్క్ గాడ్ ద పవర్. పవర్. ఆస్క్ గాడ్. శక్తిని అడగండి. ఇదిగో నేను శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు అడగాల. అడుగు ప్రతివానికి ఇవ్వబడను. ఇఫ్ యూ డోంట్ థర్స్ట్ ఫర్ పవర్, లైఫ్ లాంగ్ యూ విల్ బి వర్కింగ్ ఫర్ పీనట్స్. అందరూ అడగండి, దేవుని శక్తిని అడగండి. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో ఉంది. మొదట దేవుని రాజ్యం వెతుకుడి, మొదట ఆయన శక్తిని వెతకడి. ఈరోజు మీరు చేస్తున్న ప్రార్థన వాక్యానుసారమైన ప్రార్థన. ఆస్క్ గాడ్. ఆ తర్వాత ఆలోచించుకో, అప్పులు, డబ్బులు, ఉద్యోగము అన్నీ. దెన్ అగైన్ యూ కెన్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్, బట్ ఆస్క్ గాడ్ ఫర్ పవర్. నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.